ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ బై 1 మైనస్ 4th రూట్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నారు. ఏబిసి ఉన్నాయి. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ మనం కనుక్కోవాలి. సో న్యూమరేటర్లో 1 మైనస్ ఎక్స్ అని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. 1 మైనస్ రూట్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఎక్స్ బై 1 మైనస్ 4th రూట్ ఎక్స్. ఈ 1 మైనస్ రూట్ ఎక్స్ని మళ్ళీ, సో ఇక్కడ ఇది ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి కదా, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్సే వచ్చేస్తుంది. సో ఇదే కాన్సెప్ట్లో మళ్ళీ దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఈసారి ఏమొస్తుందంటే 1 ప్లస్ 1 మైనస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ బై 1 మైనస్ 4th రూట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇది 1 మైనస్ ఎక్స్ పవర్ 1/2 కదా. సో మళ్ళీ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా స్ప్లిట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ పవర్ 1/4 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/4 ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ అయినాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ రెండు మల్టిప్లై చేసి దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దెన్ వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2. సో 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ పవర్ 1/4. సో 4th రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ పవర్ 1/4 ప్లస్ ఎక్స్ పవర్ 1/2. సో ఎక్స్ పవర్ 1/4 ప్లస్ 1/2. సో ఏమొస్తుంది 4 LCM 1 ప్లస్ 2 2 అంటే ఎక్స్ పవర్ 3/4 వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ టు దిస్ ఫంక్షన్ వీ హ్యావ్ టు అప్లై ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంటిగ్రల్ 1dx అంటే ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1/2 అంటే ఎక్స్ పవర్ n+1/n+1 అంటే ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1 అంటే 3/2. సో డినామినేటర్లో కూడా 3/2 ఉంటుంది, అది మళ్ళీ పైకి వచ్చేస్తే 2/3. ఎక్స్ పవర్ 1/4 అంటే ఎక్స్ పవర్ 1/4 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 5/4. డినామినేటర్లో కూడా 5/4 ఉంటుంది, అది మళ్ళీ పైకి వచ్చేస్తే 4/5 ఇట్ బికమ్. సో ఇక్కడ కూడా ఎక్స్ పవర్ అండ్ ఎక్స్ ఫామ్లో ఎక్స్ పవర్ 3/4 ప్లస్ 1 అంటే 7/4 వస్తుంది ఎక్స్ పవర్. సో డినామినేటర్లో 7/4 ఉంటుంది, అది పైకి వచ్చేస్తే 4/7. ఓకే, సో ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వాళ్ళు కేగా ఇచ్చారు. సో ఇది మన ఆన్సర్. సో ఇది ఏ అంటే 2/3, బి అంటే 4/5, సి అంటే 4/7. సో మనం 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c, 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c. సో 1/a అంటే ఏంటి 3/2. సో రెసిప్రోకల్. 1/b అంటే 5/4. 1/c అంటే 4/7, 1/c అంటే 7/4. సో 3/2. సో ఈ రెండు 4లే కాబట్టి 5 ప్లస్ 7, సో ఏమొస్తుంది 12/4 వస్తుంది. ఓకే, 4 1 జా 4 3 జా. సో 3/2 ప్లస్ 3, సో 2 3 జా 6 ప్లస్ 3 9/2. సో 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ ఎంత 9/2. దట్ ఈజ్ ఆన్సర్.